మొగలాయిలు హిందువుల్ని పెట్టే కష్టాలు చూడలేక జిజియాబాయి తన కొడుకు శివాజీకి విలువిద్యలు నేర్పించి వీరుల కథలు చెప్పింది. తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ల మీద తిరగబడేలా చేసింది. అప్పటి మొగలాయిల సేనాధిపతిగా అఫ్జల్ ఖాన్ అని ఉండేవాడు. వాడు పొడుగ్గా 7 అడుగులెత్తున రాక్షసుల్లా ఉంటాడు. వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు. అందుకని సంధికని పిలిచి కౌగిలించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు. అమ్మో, శివాజీ చచ్చిపోయాడా? లేదురా, శివాజీకి ఉక్కు కవచం ఉంది. ఇనుపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని 2గా చీల్చేశాడు. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. ఛత్రపతి అంటే ఏంటమ్మా? తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి. తర్వాత ఏమైందమ్మా? తననంత వాణ్ణి చేసిన తల్లి కోసం శివాజీ పెద్ద కోట కట్టించి బంగారు ఉయ్యాలు చేయించి అమ్మను బాగా చూసుకున్నాడు. నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను. నేను మహారాణిలా చూసుకుంటానమ్మా. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న. నువ్వేంట్రా మామకి ఇల్లు కట్టించేది? పోయి మీ అమ్మ కట్టించుకో. అశోక్, ఏమిట్రా మాటలు? అందరూ అంటున్నారు వాళ్ళమ్మ చచ్చిపోతే నాన్నకి నిన్నిచ్చి పెళ్లి చేశారంట. అంటే నేను ఒక్కడనే గాని కొడుకుని, వాడు వాళ్ళమ్మ కొడుకు. తప్పు నాన్న. రామలక్ష్మణులు కూడా ఒక తల్లి బిడ్డలు కాదురా. అన్నదమ్ములంటే వాళ్ళ గురించే చెప్పుకుంటారు. మీరు కూడా అలాగే కలిసి ఉండాలిరా. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే నేను భరించలేనురా. అది నాకు చావు కన్నా పెద్ద శిక్ష. అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా. నీకు ఇష్టమని జంట మామిడి పళ్ళు తెచ్చాను. అమ్మ కోరికలన్నీ నీకే తెలుసురా. పండు చాలా బాగుందన్నా. ఎక్కడి నుంచి తెచ్చావు? సత్తన్న తోటలో దొంగతనం చేసి తెచ్చాడు. ఏరా, దొంగతనం చేసావా? లేదమ్మా. అబద్ధం చెప్తున్నాడమ్మా. ఇందాక బడేకి కొట్టి దొంగతనానికి వెళ్ళాడు. కావాలంటే ఒట్టేసి చెప్పమను. ఒట్టేసి చెప్పరా. దొంగతనం చేస్తావురా? నువ్వెంతో గొప్పడు అవుతావని ఊహించుకున్నాను. ఇదే నువ్వు చేసిన పని. ఇంకెప్పుడైనా చేస్తావా? చేస్తావా? చెప్పు. పోరా, నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించకపో. పుల్లయ్యగాడు ఊరగాయకు అందకాయ అడిగాడు, ఇచ్చావా? ఇచ్చాను నాన్న. సత్తన్నా, ఏంటమ్మా? మా పెద్దబ్బాయి వీటిని మీ తోటలో దొంగతనం చేశాడు. క్షమించన్నా. బలేదానివమ్మా. ఇది నీకు ఇష్టమని అడిగాడు. దాందే ఉంది తీసుకెళ్ళరా అంటే నాకు ఒట్టినే వద్దు అని తోటలో సందటాల దాకా పనిచేసి మరీ తీసుకొచ్చాడమ్మా. ఇంకో 4 పట్టుకెళ్ళరా అంటే నేను మా తమ్ముళ్లాగా ఈ జంట మామిడి పళ్ళు అంటే మా అమ్మకి ఎంతో ఇష్టమని కోసుకెళ్ళాడత్త. నాన్న, శివా, 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 నాన్న, శివా. ఎందుకు నాన్న నిజం దాచావు? ఒట్టేయమన్నప్పుడైనా ఎందుకు చెప్పలేదురా? ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఇంటికి వెళ్దాం పోదు నాన్న. నిద్ర వస్తుంది. కాసేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా. పల్లె భక్కున మండింది.
కనిపించట్లేదన్నా. మీ అమ్మ తమ్ముడు ఏదో పడవ ఎక్కే ఉంటారా, నువ్వు ఎక్కరా. అమ్మా అన్నయ్య ఇక్కడ అక్కడమ్మా లోపల పేడు. తమ్ముడు అమ్మా దూకితే చచ్చిపోతావరా, వెనక్కలు ఏదో పడవలో వస్తారులేరా. పడవలు వెళ్ళిపోతున్నాయి, రండమ్మా రండి, పట్టు వెళ్ళిపోదాం. నా పేరు భద్రం. శివాజీ. బాజీరావు గారు, వీళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకిరీకి అదే మీరు చేరదీసిన కాంతిసీకుల సంఖ్య 3000కు పైమాటే. మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్. వాళ్ళకి పొజిషన్ ఏంటో ఓసారి చెప్పు. అలాగే సార్. చూడండి, మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమెయ్యాలి. కానీ అన్న బాజీరావు గారు మీ మీద జాలి పడుతున్నారు. కాబట్టి మేము చూసి చూడనట్టుంటాం. గుట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి. తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి? ఇదంతా మోసం. మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం. ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పని చేసుకు బతుకుతాం. మేము సంతకాలు పెట్టమండి. నా బిడ్డ ఏయ్, చూశారుగా, ఎదురు తిరిగినోడు చావడు, వాడి వెనకున్నోడు చేస్తాడు. ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం. దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది. అదే నన్ను విశాఖపట్నానికి ఇంటర్లోడ్ని చేసింది. స్మగుల్డ్ గుడ్స్ ని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం. అడ్డమైన గాడిదలందర్నీ మేపాలి. అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి. అది మీరు చెయ్యాల్సిన పని. ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి. సరుకు కోసం దాడులు జరుగుతాయి. అవతల వాళ్ళకి భయపడు, పోలీసులకి జడిసో సరుకక్కడ వదిలి రావద్దు. పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ ఇంతకీ ఆడు చచ్చుంటాడా బతికుంటాడా? వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు? ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం. వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్నా. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200. నాది 1500 అన్నా. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. రేయ్, లాగండ్రా. నాకు
తెలుసురా ఆడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేమొచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సొరచాప. మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా, మొండెం తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండమే తింటది. ఏద్దామా, ఆ చేపకు ఏ మాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. దించడమ్మా, దించండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పు 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 చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్రగొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. హా, హా. బాడీని చేప నవిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజనా రాదేంట్రా.
భద్రంగా ఇంకేం సేపు వెయిటింగ్ చేయాలి